భారత ఎన్నికల సంఘం పోలింగ్ అనంతరం పలుచోట్ల జేసీఎస్ నుపూర్ అజయ్ చోటు చేసుకున్న హింసాత్మక అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో జిల్లాలో లూజ్ పెట్రోల్ అమ్మకాలు, మందుగుండ్రు సామాగ్రి, క్రాకర్స్ తయారీ అమ్మకాలపై ప్రత్యేక నిఘాను ఉంచాలని ఆదేశించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో లూజ్ పెట్రోల్ విక్రయాలు, క్రాకర్స్ అమ్మకాలు నిర్వహించే వర్తకులు, పోలీసు, అగ్నిమాపక, విపత్తుల స్పందన విభాగాల అధికారులతో సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లా యంత్రాంగానికి ప్రజా శ్రేయస్సు రక్షణ దృష్ట్యా పరస్పర సహకారం అందించాలని సూచించారు. జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అవాంఛనీయ హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లూజ్ పెట్రోల్ అమ్మకాలను, మందుగుండ్రు, క్రాకర్స్ తయారీ అమ్మకాలను ఈ 15 రోజుల పాటు నిర్వహించరాదని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో సాధారణ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్వహించడంలో క్రాకర్స్ వర్తకులు పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆమె కోరారు. పోలింగ్ రోజున అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి ఇప్పటికీ అరెస్టుల పర్వం కొనసాగుతోందని, ఈ 15 రోజుల పాటు క్రాకర్స్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వాయిదా వేసుకొని పరస్పర సహకారం అందించాలని ఆమె స్పష్టం చేశారు. జిల్లా అడ్మిన్ ఎస్పీ ఎస్ ఖాదర్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం గోదాములలో నిల్వ ఉన్న క్రాకర్స్ను నమోదు చేసి సీలు వేయించాలని డీఎస్పీలను ఆదేశించారు. దీపావళి బాణసంచా విక్రయాలు ప్రభుత్వం క్రాకర్స్కు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తోందని, ప్రస్తుత హింసాత్మక సంఘటనల నేపథ్యంలో అధికారులు క్రాకర్స్ పూర్తిగా శాంతియుత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు ప్రతి తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ 15 రోజుల్లో క్రాకర్స్ మూలంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పరిశోధనల్లో క్రాకర్స్ అమ్మినట్లు రుజువైనట్లయితే పలు కేసులతో ఇరుక్కునే ప్రమాదం ఉందని, పర్మిషన్ రద్దు చేయడం, గోదాములను సీజ్ చేయడం వంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ 15 రోజులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అగ్నిమాపక, విపత్తుల స్పందన అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పలువురు వర్తకులు తమ మందు, గుండ్రు సామాగ్రి విక్రయాలను జూన్ 10 వరకు వాయిదా వేస్తున్నట్లు అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, క్రాకర్స్ విక్రయదారులు, తయారీదారులు పాల్గొన్నారు.